ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మనము దేవునితో సహవాసం చేస్తూ ఉండగా ఆయన అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతోనే మాట్లాడే దేవుడండి. అబ్రహాముకి ఎప్పటికప్పటికి ఆయన జరగబోయే విషయాన్ని ఎలా తెలియచేశారో అలానే దేవుని యొక్క చిత్తం ఏమిటో మనకి తెలియచేయబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దూపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మ నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వున్న ప్రతి సమస్య నుంచి నేను తప్పిస్తున్నాను. నా కుమారుడా, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తూ ఉన్నాను. ప్రతి సమస్య నుంచి, ప్రతి నింద నుంచి, అవమానం నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి నేను తప్పిస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన నమ్ముకుని ఉంటుండగా దేవుడు మన విషయాలు అన్ని విషయాల్లో కూడా ఆయన ఇప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అయితే జాగ్రత్త తీసుకుంటారో, ఎందుకంటే పిల్లలు మనల్ని నమ్ముతారు, తల్లిదండ్రులు నమ్ముతారు. వాళ్ళు ఏదైనా మంచిగా చేస్తారని తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. అలానే మనము తప్పక దేవుడు దీవిస్తారని, ఆశీర్వదిస్తారని, విడుదలిస్తారని, మనల్ని నడిపిస్తారని మనం ఎంతో విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తూ ఉంటాము. మనము దేవుణ్ణే నమ్ముతాము, ఎందుకంటే ఏదైనా మన జీవితంలో ఆయనే కార్యం చేయాలని. కాబట్టి ఆయన అంటున్నారు, నువ్వు నన్ను నమ్ముకుంటున్నావు కదమ్మా, నేను తప్పకుండా నిన్ను తప్పిస్తాను. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నా కుమారుడా, నేను తప్పకుండా నిన్ను తప్పిస్తాను. ఏ బంధకములో నువ్వున్నా, ఎలాంటి సమస్యల్లో నువ్వున్నా, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను విడిపిస్తానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడండి. మన జీవితంలో ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ మనం ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి ఉంటుండగా దేవుడు మన జీవితాల్లో మనకి విడుదలిచ్చి మనల్ని తప్పిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము కనుక తండ్రి, మీరు మమ్మల్ని తండ్రి ప్రతి బంధకం నుంచి, ప్రతి వ్యతిరేక పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానాన్ని మా జీవితాలను నూరంతలుగా ఫలింపు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, ఈ వాగ్దానాన్ని మా జీవితాలను నెరవేర్పుకి దయచేయమని తండ్రి. దైవజన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. దైవజనులకు మంచి ఆరోగ్యం యేసు నామములోనే దయచేయండి. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. మాటలు రాని బిడ్డలేస్తున్నాంలో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలేస్తున్నాంలో లేచి నడుచుదురుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.